హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే కనుక కార్తీక పౌర్ణమి రోజు మినీ బ్లాగ్ అనమాట. సో ఏదో అట్లా ర్యాండమ్గా అయితే షూట్ చేశానండి. ఇది మదనపల్లిలో అనమాట. రోడ్డు పక్కకే ఉంది గుడి. అందులోను వెహికల్స్ పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు పక్కనే అనమాట గుడి ఇదైతే కనుక. సో ఇక్కడ ఏంటంటే ఒక 4-5 షాపుల వాళ్ళు అదే పనిగా దేవుని దగ్గర పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఒకరి దగ్గర కొబ్బరికాయ అంటే ఒక్కొక్కరి దగ్గర ఆముదం అంటారు కదండి, ఆయిల్ ఉండదన్నమాట. కొందరి దగ్గర ఒత్తులు ఉంటే ఇది ఉండదన్నమాట. అలా అమ్ముతున్నారు. పూలు ఉండవు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్ముతున్నారు. నిజంగానే చెప్పాలంటే అన్నీ ఒకరి దగ్గర ఉంటే ఇంత రిస్క్ ఉండేది కాదు. ఒకరి దగ్గర ఒకటి ఉంటే ఒకటి లేవు. అలానే ఉన్న వాటితోనే సర్దుకొని ఈసారి అయితే ఏదో అలాగా పెట్టేసాను. నేను ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి మరీ వెలిగించేదాన్ని అండి. ఈసారి అయితే నేను ఉపవాసం అయితే లేను. మీరందరూ కూడా ఉపవాసం ఉండి వెలిగిస్తారా, లేకపోతే అలానే తినేసి వెలిగిస్తారా అనేది కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈసారి లేను. ఇంకా మంచిగా అయితే దేవుని దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత బయట కూడా అలా పెట్టారనమాట. ఏదో క్లిప్స్ ఉన్నవి అలా నేను యాడ్ చేసి మినీ బ్లాగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదనమాట, ఇలాగైతే జరిగిందనమాట. అక్కడే ఒక ఉప్మా అయితే పెడుతూ ఉన్నారు. తినేసి మంచిగా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా రేపైతే నేను ఊరు బయలుదేరిపోతానమాట. ఎందుకంటే బస్సులు ఎక్కాలంటే చాలా భయం వేస్తుందండి. అది నెక్స్ట్ మినీ బ్లాగ్లో అయితే చెప్తాను. ఇదనమాట. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.